కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. టెక్నాలజీ ఎకానమీని, లైఫ్ స్టైల్ను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంటుంది. ఒక్కొక్క ఉదాహరణ ఇంటర్నెట్ వచ్చాక, ఇంటర్నెట్ ఎకానమీ ఎక్స్పాండ్ అయ్యాక అసలు మనం ఎలా జీవించే వాళ్ళం, ఎలా ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళం, ఎలా షాపింగ్ చేసుకునే వాళ్ళం, ఎలా ఎంటర్టైన్మెంట్ పొందేవాళ్ళం, ఎలా మనము ఒక ఎడ్యుకేషన్ పొందేవాళ్ళం, ఇలా వాట్ నాట్, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్. ఇంటర్నెట్ వచ్చాక ఈ-కామర్స్ బూమ్ వచ్చింది, ఎడ్యుటెక్ రెవల్యూషన్ వచ్చింది. మీకు ఇంటర్నెట్ వచ్చాక ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చి ఇంట్లోనే సినిమా థియేటర్లు అయిపోయాయి. మీకు ట్రావెల్ మారిపోయింది. ఎన్నడూ కార్లు ఎక్కని వాళ్ళు కూడా రోజు కారులో తిరగలిగే పరిస్థితి ఏర్పడింది. సో ఆ బేస్డ్ ఎకానమీస్ డెవలప్ అయ్యాయి. డెలివరీ బాయ్స్లు, పార్ట్నర్లు అంటూ కొత్త ప్రపంచమే, ఎంప్లాయ్మెంట్ ప్రపంచం పుట్టుకొచ్చింది. సో ఈ ఇంటర్నెట్ ఎకానమీ ఇంత ఎఫెక్టివ్గా మన జీవితాలను మార్చేసింది. దీంతో ఈ-కామర్స్ సరిపోలేదు, ఇప్పుడు క్యూ-కామర్స్ ఎంటర్ అయింది. మీకు బ్లింకెట్లు, స్విగ్గీలు, ఇవన్నీ జొమాటోలు, ఇలాంటివన్నీ కూడా జెప్టోలు, మీకు ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల్లో మీకు వస్తువు కావాలంటే అవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మీరు నిన్నటిదాకా ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి స్విగ్గీలోనో జొమాటోలోనో ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్ళం. ఒకప్పట్లాగా అక్కడికి వెళ్ళి భోజనం టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఊహించారు? 100 రూపాయలు ఇడ్లీకి 50 రూపాయలు స్విగ్గీకి పెట్టి 150కైనా ఇంటికి తెప్పించుకొని ఇడ్లీ తింటారు అని ఎవరైనా ఊహించామా? కానీ అదంతా జరిగిపోతుంది మన కళ్ళ ముందటే. ఇప్పుడు చాలామంది కస్టమర్ల కంప్లైంట్లు ఏంటి, ఆ హోటల్ నుంచి ఇక్కడికి రావటానికి ఒక 20 మినిట్స్, 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పడుతుంది. దాంతో ఆ ఇడ్లీ చల్లారిపోతుంది, దోశ చల్లారిపోతుంది, ఆ బిర్యానీ చల్లారిపోతుంది. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏం చేయాలి? ఇప్పుడు క్యూ-కామర్స్ ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం చెప్పింది. ఎప్పుడు కూడా బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నాయో వాటి నుంచి మీకు బిజినెస్ ఐడియాస్ పుట్టుకొస్తాయి. ఇప్పుడు క్యూ-కామర్స్ కొత్త ఇన్నోవేషన్ ఏంటంటే 15 నిమిషాల్లో మీరు ఆర్డర్ ఇచ్చిన 10 to 15 మినిట్స్లో వేడి భోజనాన్ని మీ ఇంటికి సప్లై చేస్తారు. స్విగ్గీ వాళ్ళు ఇప్పుడు స్నాక్ అని, బ్లింకెట్ వాళ్ళు, అలాగే జెప్టో కాఫే అని, ఇలా వారు ఇప్పుడు మీకు ఎలాగైతే వస్తువులు డెలివరీ చేస్తున్నారు క్యూ-కామర్స్లో, మీకు ఇక ఫుడ్ కూడా డెలివరీ చేస్తారు. వితిన్ 10-15 మినిట్స్లో మీరు ఏది కావాలంటే, అఫ్కోర్స్ మరి అన్ని రకాల ఫుడ్ అందుబాటులో ఉంటుందా? ఎందుకంటే కొన్ని కుక్ చేయాలంటే కూడా చాలా సమయం పడుతుంది. బట్ ఆ మెనూ లిమిటెడ్గా ఉంటే ఉండవచ్చు. కానీ డెఫినెట్గా చాలా, మీకు శాండ్విచ్ కావాలి, 15 మినిట్స్లో శాండ్విచ్ ఉంటుంది. ఓ ఆమ్లెట్ కావాలి, 15 మినిట్స్లో ఆమ్లెట్ మీ ఇంట్లో ఉంటుంది. అందువల్ల అది కూడా వేడి తాజాగా, ఫుడ్ అంటేనే చాలా తాజాగా ఉండాలి, వేడిగా ఉండాలి, వచ్చేస్తాయి మీకు. సో ఈ రెవల్యూషన్ వస్తుంటే మనుషుల లైఫ్ స్టైల్ ఎంత మారుతుందో చూడండి. ఒకప్పట్లాగా వీకెండ్ వస్తే ఇంట్లో వంటలు వండడం లేదు. ఈవెన్ చిన్న టౌన్లలో కూడా వచ్చి రెస్టారెంట్లో భోంచేస్తున్నారు, లేదంటే ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. నైట్ 11 o'clock, 12 o'clock, 1 o'clock కూడా ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ మీరు చూడండి, నైట్ 1-2 కూడా టిఫిన్ ప్యాకెట్లు తీసుకొని వెళ్తూనే ఉంటారు. సో ఇలా ప్రపంచం మారిపోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, దీనివల్ల ట్రెడిషనల్ రెస్టారెంట్ల బిజినెస్ టెన్షన్లో పడుతున్నారు. ఎందుకంటే ఈ రెస్టారెంట్లో మొదట్లో స్విగ్గీ, జొమాటో లాంటి ఈ యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ అంటాం, వీళ్ళు రాకముందు అక్కడికే కస్టమర్లు వచ్చి తినేయాల్సిన పరిస్థితి ఉండే. ఇవి వచ్చిన మొదట్లో చాలా ఆనందపడ్డారు. సో మాకు కన్స్యూమర్కు మధ్య ఒక గొప్ప కనెక్టివిటీ, ఎంత అద్భుతమైన టెక్నాలజికల్ చేంజ్ ఇది అని మొదలయ్యారు. సో దాంతో మీకు ఆ రెస్టారెంట్లో వచ్చి తినేవారి కన్నా స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకునేవారు సంఖ్య పెరిగిపోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం
1/3 ఆఫ్ ద రెస్టారెంట్ బిజినెస్ ఈజ్ రన్ ఆన్ స్విగ్గీ అండ్ జొమాటో, వీటిపైన నడుస్తుంది. 1/3. మీరు మీ క్లౌడ్ కిచెన్లు వచ్చేసాయి, అంటే అక్కడ వెళ్ళి తినడం కానీ హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లౌడ్ కిచెన్. కేవలం స్విగ్గీ జొమాటోలో మాత్రమే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ కూడా మారిపోయింది. సో ఇక్కడ వాళ్ళ బిజినెస్, రెస్టారెంట్ల బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఉపయోగపడ్డది. ఆ తర్వాత ఈ స్విగ్గీ జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్ ఒక రకంగా బిజినెస్ని డిక్లేర్ చేయడం మొదలుపెట్టాయి. సో వారు ఎక్కువ డిస్కౌంట్ అడగడము, వాళ్ళ కండిషన్స్ ఒప్పుకున్న రెస్టారెంట్లకు రేటింగ్స్ మ్యానిపులేట్ చేస్తారన్న ఆరోపణలు రావడము. సో మీకు ఆర్డర్లో కూడా వాళ్ళ కండిషన్స్ ఒప్పుకున్న రెస్టారెంట్లను పైన చూపెట్టడము, ఎందుకంటే టెక్నాలజీ నీకు మ్యానిపులేట్ చేయొచ్చు, అది కంప్లైంట్లు మొదలయ్యాయి. ఇలా రెస్టారెంట్ల గోల్ ఏంటంటే 15 to 35% ఆఫ్ దేర్ మనీ రెవెన్యూ అంతా స్విగ్గీ జొమాటోలకే పోతుంది, మా పరిస్థితి ఏంటి అని. సో ఈ ట్రెండ్ జరిగాక ఇప్పుడు కొత్తగా స్విగ్గీ జొమాటో వాళ్ళు సొంత కిచెన్లు పెట్టుకొని, మినీ కిచెన్లు పెట్టుకొని, ఎలాగైతే మీకు క్యూ కామర్స్లో మీకు నైబర్హుడ్ స్టోర్స్ పెడుతున్నారో ఇప్పుడు నైబర్హుడ్ కిచెన్స్ పెడుతున్నారు. పెట్టి మీరు ఇంగ్రీడియంట్స్ రెడీ టు కుక్ ఫుడ్ రెడీ పెట్టుకుంటారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ మ్యాగీ లాంటిది వచ్చినప్పుడు ఆశ్చర్యం అనిపించింది, 2 minutesలో ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాగీనే కాదు, చాలా ఫుడ్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు సెమీ కుక్డ్ ఉంటాయి, మీరు ఒకసారి ఇలా నీళ్ళు వేడి చేసి అందులో వేసేస్తే ఫుడ్ వచ్చేస్తుంది మీకు వితిన్ మినిట్, 2 minutes, 3 minutes. ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ నూడిల్స్, ఇన్స్టాంట్ ఫుడ్ వచ్చింది. ఇప్పుడు ఇలాంటి మెటీరియల్స్ రెడీ పెట్టుకొని మీరు నైబర్హుడ్ కిచెన్ పెట్టుకొని మీరు ఆర్డర్ ఇచ్చిన వితిన్ 10-15 minutes మీ ఇంట్లో ఫుడ్ ఉంటుంది వచ్చి. సో రేపు డ్రోన్లు వస్తేనైతే ఇంకా తక్కువ, 2 minutesలో ఉంటుందేమో. 5 minutes, 2 minutes టు కుక్, 3 minutes టు డెలివర్, 5 minutes, మేబీ 5 minutesలో నీ ఇంట్లో ఫుడ్ వస్తుంది. మేబీ నువ్వు మెల్లగా 50 నిమిషాలు తినొచ్చు దానికి కావాలనుకుంటే. సో ఆ రకమైన ట్రెండ్ పెరిగిపోతుంది. దీనికి రెస్టారెంట్లు ఇవాళ టెన్షన్ పట్టుకున్నాయి, మేము మూతపడతాం వీళ్ళు వచ్చాక. ఎందుకంటే ఈ స్విగ్గీ, బ్లింకెట్, జొమాటో వీళ్ళందరూ మీకు జెప్టో సొంత ఫుడ్ బ్రాండ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా అలాగే మొదలయ్యాయి. మొదట్లో వారు బ్రాండెడ్ సబ్బులు అమ్మారు, ఇప్పుడు సొంత సబ్బులు అమ్ముతున్నారు. అలాగే ఇప్పుడు మెడికల్ చైన్స్ కూడా మొదట్లో బ్రాండెడ్ మెడిసిన్లు అమ్ముతారు, తర్వాత వాళ్ళ సొంత మెడిసిన్స్ అదే క్వాలిటీ అవసరమైతే సేమ్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొని వీళ్ళ బ్రాండ్ అతికించి సగం రేటుకి అమ్మేస్తారు. సో దానివల్ల ఇప్పుడు మీరు ఒక హోటల్ నుంచి దోశ ఆర్డర్ ఇచ్చి ఆ హోటల్ రెస్టారెంట్ ప్రాఫిట్, ఈ ప్లాట్ఫామ్ వల్ల డెలివరీ ప్రాఫిట్, ఇవన్నీ చూసుకొని అది కూడా చల్లబడి వేడి తగ్గినాక డెలివరీ కావాలి. దానికన్నా అదే దోశ, స్విగ్గీ దోశ నీకు తక్కువ రేటుకి, అంతకన్నా తక్కువ రేటుకి, అంతకన్నా వేడివేడిగా, అంతకన్నా తాజాగా వచ్చి చేరుతుంది. దాంతో మరి రెస్టారెంట్ల బిజినెస్ ఏంటి అని ఇప్పుడు వాళ్ళకి ఇంకొక ప్రాబ్లం కూడా, అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు స్విగ్గీకి 653 ఇండియన్ సిటీస్ అండ్ టౌన్స్లో స్విగ్గీ ఆపరేట్ అవుతుంది. మీరు చూడండి, రిమార్కబుల్, సర్ప్రైజ్ అవుతుంది. మీకు 1,96,000 రెస్టారెంట్లతో స్విగ్గీకి పార్ట్నర్షిప్ ఉంది. 1,96,000 రెస్టారెంట్స్, 653 సిటీస్ అండ్ టౌన్స్. దాంతో ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర ఆ కన్స్యూమర్ డేటా ఉంటుంది. ఇప్పుడు డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటున్నారు. ఇప్పుడు డేటా ఉంటే నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు. ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఏరియాలో స్విగ్గీకి తెలుసు ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు, ఎక్కువగా బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారా, దోశలు ఆర్డర్ చేస్తున్నారా, సమోసాలు ఆర్డర్ చేస్తున్నారా, మీకు ఏది ఆర్డర్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద ప్రిఫర్. బిర్యానీ అయితే చికెన్ బిర్యానా, మటన్ బిర్యానా, వెజ్ బిర్యానా, ఇలా వారికి ఆ కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఆ డేటాను వాళ్ళు ఉపయోగించుకొని దే ఆర్ ప్రమోటింగ్ దేర్ ఓన్ బ్రాండ్స్. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డేటాకు సోర్స్ రెస్టారెంట్స్. ఇప్పుడు ఆ రెస్టారెంట్ల నుంచి వీళ్ళు కన్జ్యూమర్స్ ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఫెసిలిటేటర్గా మొదలయ్యారు, అగ్రిగేటర్స్గా ఉండి ఈ డేటా అంతా క్యాప్చర్ చేసి ఇప్పుడు అదే డేటాను ఉపయోగించుకొని తమ పైన పోటీకి దిగుతున్నారు. దాంతో మేము రెస్టారెంట్లో అన్యాయం అవుతాయి, ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని చెప్పి స్విగ్గీ, జొమాటో వారు ఈవెన్ కోర్టులో కూడా కేసేస్తున్నారు. కానీ దిస్ ఇస్ ఏ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, డార్విన్స్ థియరీ. కాంపిటేటివ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మిగిలేవాడు మిగులుతాడు, పోయేవాడు పోతాడు. మీరు ఆటోలు వచ్చాక రిక్షాలు ఎగిరిపోయాయి, క్యాబ్స్ వచ్చాక ఆటోలు దెబ్బతింటున్నాయి. సో ఇలా ప్రపంచం మారిపోతుంది. మీరు మల్టీ స్క్రీన్ వచ్చాక సింగిల్ స్క్రీన్ ఎగిరిపోయినాయి, మల్టీ స్క్రీన్పై ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చాయి,
మల్టీప్లెక్స్ పై ఇప్పుడు ఇమ్మర్సివ్ సినిమా అని వస్తుంది. ఇమ్మర్సివ్ సినిమా అంటే హీరో హీరోయిన్లు మంచిలో తరిస్తే మనకు కూడా చలి పెడుతుంది. వాళ్ళు బిర్యానీ తింటే ఆ స్మెల్ మనం కూడా ఫీల్ అవుతాం. అక్కడ ఆడ ఒక పోపు చేస్తుంటే మనం కూడా ఆ పోపు వాసన ఇక్కడ పీలుస్తూ ఉంటాం. ఇమ్మర్సివ్ సినిమా వస్తుంది. ఇలా మారిపోతుంది ప్రపంచం. సో దాంతో ఇక నీకు అంతకుముందు పాత సినిమా థియేటర్లు ఎవరు సినిమా చూస్తాడు? సో అందువల్ల దిస్ ఈజ్ ద వరల్డ్. మీకు ఎవరు అవునన్నా కాదన్నా సర్వైవల్ ద ఫిట్టెస్ట్. మీకు పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్లు వచ్చాక చిన్న చిన్న సింగిల్ డాక్టర్ బేస్డ్ క్లినిక్స్ బాగా దెబ్బతిన్నాయి. మీకు షాపింగ్ మాల్స్ వచ్చాక స్ట్రీట్ సైడ్ బట్టల దుకాణాలు, మీకు చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్స్, మీకు ఏఎంబి మాల్, ఈ మాల్ ఆ మాల్ వచ్చాక రోడ్డు పక్కన దుకాణాలు ఎక్కడ మిగిలినాయి వాళ్ళు. మీకు ఇవి డీమార్ట్, క్యూమార్ట్, ఈ మార్ట్, ఆ మార్ట్ వచ్చాక దుకాణాలు ఉన్నాయా? సో ఇది ఒక్క దగ్గర కావడం లేదు మీకు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. ఎందుకంటే కాంపిటేటివ్ బిజినెస్ క్రియేట్ చేస్తున్న ఒక కొత్త ల్యాండ్స్కేప్. ఇందులో అడాప్ట్ అయిన వాడు అడాప్ట్ ఉంటాడు, మిగిలేవాడు మిగులుతాడు, పోయేవాడు పోతాడు అనే ట్రెండ్ మొదలైంది. ఇది బాధాకరమా అంటే పోయేవాడికి బాధాకరమే. ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు వచ్చాక చిన్న చిన్న హోటల్ దెబ్బతినలేదా? అందువల్ల దీనికి అడాప్ట్ అయ్యి నీ క్వాలిటీ, నీ బ్రాండు, నీ యునిక్నెస్ నిలబెట్టుకుంటే వద్దన్నా వాడు నీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటాడు, తింటాడు. అదొకటే మార్గం. నువ్వు కాదనలేను కదా. ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నా. నేను వీడియోలు చేస్తున్నా ఎవరు చేయదంటే అవుతారా? నాలాగా 100 మంది చేస్తారు, 1000 మంది చేస్తారు, 1,00,000 మంది చేస్తారు. మీరు ఒకప్పుడు నేను టీవీలో మొదలుపెట్టినప్పుడు హార్డ్లీ ఏళ్ళ మీద లెక్క పెట్టినంత విశ్లేషకులు ఉండే. ఇప్పుడు మామూలుగా ఉన్నారు, ప్రతి ఒక్కడు విశ్లేషకుడే. మీరు ప్రతి ఒక్కరు ఈ యూట్యూబ్ ఛానల్స్ పెరిగాక అసలు ఎవరు విశ్లేషకుడుగా అర్థం కాని పరిస్థితి. కాదనగలమా? వీ హ్యావ్ టు ఎంకరేజ్. సొల్యూషన్ ఏంటి? వాళ్ళకన్నా నేను యూనిక్గా ఉండాలి, వాళ్ళకన్నా బెటర్ కంటెంట్ ఇవ్వగలగాలి. అందువల్ల ఇదొక చర్నింగ్. ఈ చర్నింగ్లో డెఫినెట్గా కొన్ని విషాద గాథలు ఉంటాయి, కొన్ని ఇన్స్పైరింగ్ గాథలు ఉంటాయి. ఒకరిది విషాదం, ఒకరికి వినోదం.